ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ని ఏపీకి తీసుకొచ్చాము అని చెప్తుంది. శంకుస్థాపన కూడా జరిగిపోయింది. సో ఓవరాల్ గా రాష్ట్రానికి ఒక కంపెనీ రావడం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడే ఒక విషయం ఏంటంటే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినటువంటి రాయితీలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో ప్రైవేటీకరణకు దగ్గరగా ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థ వైజాగ్ స్టీల్ ని నిర్వీర్యం చేసే దిశగా ఈ అడుగులు పడుతున్నాయి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మరి వీటి మీదే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకు ఉమ్మగారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే ఉమ్మగారు. నమస్తే సార్. మేడం, కొత్తగా ఒక కంపెనీ వస్తున్నందుకు సంతోషపడాలా, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు? సో కొత్త కంపెనీకి కేటాయించినటువంటి సొంత గనులు గాని, అలాగే ఇచ్చినటువంటి ట్యాక్స్ రాయితీలు గాని, ఇవేవి ప్రైవేటీకరణ దిశగా అడుగు వేస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ కి ఇవ్వట్లేదు. దీన్ని ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా సార్ క్రెడిట్ చోరీ అనేది ఒక ఎత్తుగా అదొక భాగం కింద కొనసాగుతా ఉంది. మీరు చెప్పినట్టుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కుగా మనం ఎప్పటి నుంచో దానికి మన ఆంధ్రుల యొక్క అభిమానంగా, ఆంధ్రుల యొక్క ప్రతీకగా, చాలా గొప్పగా అది ఒక సెంటిమెంటల్ కి సంబంధించినటువంటి ఇష్యూ అది. అటువంటి దాన్ని రాజకీయాలకి వాడుకొని మరి అధికారంలోకి రాకముందంతా కూడా మరి డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా వాగ్దానాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయము, స్టీల్ ప్లాంట్ ని మనం దక్కించుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి వాగ్దానాలు చేశారు. మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ కు ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ ఏ విధంగా రోడ్లు పెట్టి ఉద్యమాలు చేశారు, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం, ఏ విధంగా పట్టి పట్టినట్టున్నారు అనేది కూడా ఈ 22 నెలలుగా మనం చూస్తూనే వచ్చాం. చివరికి ఏదో కొద్దిగా నిధులయ్యో ఇచ్చేసేసి ఏదో తూతూ మంత్రం కింద మరి ఉద్యోగుల్ని తొలగిస్తా, దాదాపు 12,000 మందిని ఉద్యోగుల్ని తొలగించేసి ఏదో మీకు అక్కడ నుంచి లాభాలు రావట్లేదు, మీరు సరిగా పని చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఉదరాయింపులు బెదరాయింపులు. ఈ మన ముఖ్యమంత్రి గారు కావాల్సినటువంటి వనరులు సమకూర్చకుండా, రాయితీలు ఇవ్వకుండా, ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తా, లాభాలు లేవని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం నిజంగా చాలా ఆశ్చర్యకరం. మన ప్రభుత్వ భూమి అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అన్ని సమస్త వనరులు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి, చాలా గొప్ప నిధి. మనం చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ కి ఒక గొప్ప నిధి ఏది అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్. దాన్ని సరిగ్గా మనం వినియోగించుకుంటే, సద్వినియోగపరుచుకుంటే లాభాలు ఇప్పుడు ప్రైవేటీకరణలో ఉన్నటువంటి, ఇప్పుడు మీరు ప్రైవేట్ గా తీసుకొస్తున్నారు కదా మనకి మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఇప్పుడు కొత్తగా నక్కపల్లిలో మీరు స్టార్ట్ చేశారు నేను 23వ తారీఖు. మరి దీనికి ఇచ్చేటటువంటి రాయితీలు అదే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇస్తే ఎందుకు రావు లాభాలు? ఆ విషయం పక్కన పెడితే మరి మనం ఇప్పుడు చెప్పుకోబడేటటువంటి అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా చాలా గొప్పగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు, వివిధ నాయకులందరూ కూడా చాలా గొప్పగా దాని గురించి స్పీచ్లు మటుకి క్రెడిట్ చోరీ చేసుకుంటా చక్కగా స్పీచ్లు బాగా దానికి కర్త కర్మ క్రియ వాళ్ళే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అది తీసుకొచ్చింది ఎవరు? ఎవరి హయాంలో జరిగింది? దానికి అనుమతులు కానీ, భూసేకరణ కానీ ఎవరి హయాంలో జరిగాయి? మే 25వ తారీఖు 2022న దావాస్ పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్సెల్ఆర్ మిట్టల్, అలాగే నిపాన్ స్టీల్, దీనికి సంబంధించి మొత్తం కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్ లో కానీ ప్రతి దానిలో కానీ అప్పుడు జరిగినటువంటి వాళ్ళ యొక్క సంభాషణ, వాళ్ళ యొక్క ఏ విధంగా మాట్లాడుకున్నారో, అక్కడ నుంచి పెట్టుబడులు ఎంత తీసుకొచ్చారు, మరి ఆ కంపెనీతో ఒప్పందాలు ఏంటి, అంత పెద్ద సంస్థతో ఒప్పందాలు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి దాదాపు 15 లక్షల కోట్లు పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందులో దాదాపు 6 లక్షల కోట్ల వరకు మరి ఏవైతే పెట్టుబడులు సంస్థల నుంచి వచ్చాయో అవన్నీ కూడా జరిగాయి. అందులో భాగంగానే మన ఆదిత్య మిట్టల్ గారు, అంటే దానికి చైర్మన్ అయినటువంటి ఆదిత్య మిట్టల్ గారితో ఒప్పందం చేసుకొని దానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ, భూసేకరణ కానీ నక్కపల్లిలో సుమారు 5,465 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని చెప్పేసి అనుమతులు తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ ఈరోజు ఆ ప్రస్తావన నలకంత కూడా, అంటే కనీసం గతంలో జరిగింది, దీనికి బీజం పడింది గత గవర్నమెంట్ లోనే,
దాన్ని ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అన్న ఒక మాట ఎక్కడా కూడా లేకుండా మొత్తం వీళ్ళే చేసినట్టుగా మొత్తం వీళ్ళే మాట్లాడి, మరీ ఆశ్చర్యం ఏంటంటే వంగల్పూడి అనిత గారు ఇచ్చే స్పీచ్ లో ఒక్క ఫోన్ కాల్ తో నక్కపల్లి స్టీల్ ప్లాంట్ వచ్చిందంట. ఒక్క ఫోన్ కాల్ తో భారతదేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అని చెప్పుకోబడేటటువంటి దాదాపు ఎంతంటే 17.5 మిలియన్ టన్నుల ఐరన్ సంవత్సరానికి అంత దిగుబడి ఇచ్చేటటువంటి అంత గొప్ప అతి పెద్ద స్టీల్ ప్లాంట్ కేవలం ఒక ఫోన్ కాల్ తో వచ్చిందంట మన ఆంధ్ర రాష్ట్రానికి. ఇదేదైనా నమ్మశక్యమేనా సార్? మరి ఇంత పెద్ద భారీ స్థాయిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ప్రధాని మోడీ గారు ఎందుకు రాలేదు? మరి చిన్న చిన్న వాటికి ప్రధాని మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి 2 సార్లు అమరావతికి శంకుస్థాపనలు అని చెప్పేసి చిన్న చిన్న వాటికి కూడా ఆయన ఈ మధ్య కాలంలో తీసుకొచ్చారు. ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు 3-4 సార్లు వచ్చినట్టున్నారు మోడీ గారు. మరి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఆరంభ శంకుస్థాపన జరిగినప్పుడు, భారతదేశంలో అతి పెద్దదైనప్పుడు, ఇంత క్రెడిట్ అంతా ఉన్నప్పుడు, ఇంత గొప్ప ప్రారంభోత్సవం మీరు చేస్తున్నప్పుడు మోడీ గారిని ఎందుకు తీసుకురాలేకపోయారు? దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? మోడీ గారి దగ్గర ఎటువంటి రాయితీల కోసం మీ ఎంపీలందరూ కలిసి వెళ్ళారు? అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి రాయితీల గురించి, అక్కడ కావాల్సినటువంటి ఖనిజాల గురించి, అక్కడ కావాల్సినటువంటి వనరుల సేకరణ గురించి మాట్లాడడానికి వెళ్ళలేదా మీరు? అంటే కేవలం ఇప్పుడు నక్కపల్లిలో పెడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ కోసం, దీనికి సంబంధించిన రాయితీల కోసం మీరు వెళ్ళారని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ చేస్తా, సరే చేయనివ్వండి, పర్వాలేదు, దీంట్లో ఏం అభ్యంతరం లేదు. మన రాష్ట్రానికి ఒక అభివృద్ధి జరుగుతుంది, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారంటే అంతకుమించి ఆనందం ఏముంటుంది? ఓకే, మాకు ఆ క్రెడిట్ కూడా అవసరం లా, కానీ ప్రజలకి తెలిస్తే చాలు, ఎవరి హయాంలో కష్టపడితే వచ్చిందనేది ప్రజలకి తెలిస్తే చాలు. ఈ రోజు మీరు తీసుకొస్తున్నారు కదా, దాదాపు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది దాకా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రత్యక్షంగా చూసుకుంటే 30,000 అంటున్నారు. పరోక్షంగానే దాని గురించి మనం పక్కన పెడదాం. పరోక్షంగా అంటే ఇప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ వస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల షాప్స్ పెట్టుకుంటారు, చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. మాంసగొట్టు, కోడిగుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడా, మరి అది కూడా పరోక్షంగా అందరికి మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామంటే అది కాదు. ప్రత్యక్షంగా మీరు ఎంతమందికి ఇస్తున్నారంటే 30,000 మందికి అంటున్నారు. నాకు తెలిసి 30,000 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఉండదు. 10,000 మందికి ఇస్తే చాలా గొప్ప విషయం. 10,000 మందికి, ఎందుకంటే ఇప్పుడున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చేసే నిర్వాహకాన్ని బట్టి ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు, లక్షల్లో, సుమారు 1,00,00,000-1,50,000 కోట్ల వరకు అవుతుందని అంటే మరి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? అంత పెద్ద రాయితీలు ఇస్తున్నారు కదా మీరు 5 సంవత్సరాల పాటు. అదే రైతులు మన గవర్నమెంట్ భూమి ఉండి 25,000 ఎకరాలు ఉంది, దానికి సంబంధించినవి అన్ని మీరు ఇస్తే మేము ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ప్రాధేయపడతా ఉన్నారు. కానీ పట్టించుకోవట్లా. దాన్ని ఎప్పుడిప్పుడు వివిధ భాగాలు చేసి ప్రైవేటీకరణ చేసేద్దామనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ని ఓపెన్ చేయడం జరిగింది, శంకుస్థాపన. ఓకే, మరి హామీలు ఇచ్చినవన్నీ ఏమైపోయినాయి? హామీలు ఇచ్చినవన్నీ ఏమైపోయినాయి? మీరు ఇచ్చారు కదా హామీ, ప్రైవేటీకరణ చేయనని చెప్పారు కదా. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ 12,000 మందిని తీసేశారు. ఇక్కడేమో 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉంటున్నారు. ఎలా ఇవ్వగలుగుతారు మీరు 30,000 మందికి? పట్టుమని 10,000 ఇస్తే రాయితీలు మీరు తగ్గించుకోండి. 10,000 ఇస్తే చాలా గొప్ప. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో కలిపేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే పేరుని ఎత్తకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని, కార్మికుల్ని భ్రమల్లో ఉంచి ఇంకా దీన్ని బట్టి టోటల్ గా ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ జరుగుతుంది, జరిగి తీరుతుంది అని చెప్పకనే చెప్పారు మన వాళ్ళు. అట్లాగే ఈ రోజు క్రెడిట్ చోరీ అని చెప్పుకుంటా ఈ స్టీల్ ప్లాంట్ తో పాటుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే వైజాగ్ కి అదాని గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇప్పుడు మూడోది అనమాట. ఇవన్నీ కూడా జగన్ గారి హయాంలో వస్తే కేవలం మీవే ఏదో చేసి ఫోన్ కాల్తో వచ్చేసాయంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వంగల్పూడి అనిత గారు మరి అదే అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ గురించి మత్స్యకారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 76 రోజులు ధర్నాలు చేస్తే వాళ్ళని పట్టించుకోకుండా ఆ వెహికల్ కూడా అడ్డుపడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇచ్చేసి అయిపోతున్నా సరే మత్స్యకారులు పట్టించుకోకుండా ఆ ఫ్యాక్టరీ అక్కడ స్టార్ట్ అయితే వాళ్ళ ఉపాధి పోతుంది,
వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయని కూడా పట్టించుకోకుండా దాన్ని కూడా పక్కన పడేశారు. ఈ రోజు ఆడంబరాలకి, హంగులకి, క్రెడిట్ చోరీలకి ఏ విధంగా అంటే ప్రజల్ని మభ్య పెడతా వీళ్ళ యొక్క రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఇవన్నీ కూడా గమనించాలి. ఎవరు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డారో గతంలో ఏమేమి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ రోజు దాన్నే వీళ్ళు పదే పదే చెప్పుకొని పబ్లిసిటీ చేసుకొని కోట్లు ఖర్చు పెట్టి కోట్లు మామూలు కాదు ఈ ప్రారంభోత్సవాలు కానీ హంగులకి ఆర్భాటాలకి ప్రజల సొమ్ముని కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు చేసేది తక్కువ చూపించేది ఎక్కువగా పబ్లిసిటీలకి. నేను కూడా చూసాను, చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్తే అక్కడ పెద్ద ఫోటోషూట్ జరిగింది. స్వామివారి దర్శనానికి వెళ్తే ప్రజల్ని భక్తుల్ని ఇబ్బంది పెట్టేలాగా పెద్ద ఫోటోషూట్ పెట్టుకునేలాగా వాళ్ళు భోజనం చేస్తా ఎంత దారుణంగా తయారైపోయిందంటేనండి, ప్రజల సొమ్ముని అప్పనంగా ఈ రోజు ఇష్టానుసారంగా ఖర్చు పెడతా వీళ్ళు చేసేదేమీ లేకపోయినా సరే ఇలాంటి పనులకు పాల్పడతా ఉన్నారనేది ప్రజలు మేల్కొని గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే మేడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ లో కలపమని చెప్పి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది, అది చెయ్యట్లా. ఇక రెండవది, కడపలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జిందాల్ స్టీల్స్ తీసుకురావడం జరిగింది. దానికి కూడా ఇదే రాయితీలు, ఇప్పుడు ఏదైతే మిట్టల్ నిప్పాన్ స్టీల్ కి ఇస్తున్నారో అదే రాయితీలు వర్తిస్తున్నాయా? ఆ స్టీల్ ప్లాంట్ కి కూడా అలాంటి రాయితీలు ప్రభుత్వం ఇవ్వటం జరిగిందా, లేదంటే ఆ స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్వీర్యం అయినట్లా? ఇప్పుడు ఉన్న మన ప్రభుత్వ భూమి ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏ మాత్రం కూడా స్పందన లేదు. ఇంకా ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి అసలు కడప అంటేనే మన వాళ్ళకి ఇంకా అసలు కంపరం కింద ఉంటది. ఇంకా ఏ విధంగా దాన్ని ముందుకు కొనసాగిస్తారనేది ఆలోచన చేయాలి. కడప అంటేనే కడప అంటేనే వైఎస్ఆర్ పేరు తీసేసి కడప జిల్లా పెట్టాలన్నట్టుగా గతంలో ప్రయత్నాలు జరిగాయి. ఏ విధంగా దాన్ని ముందుకు కొనసాగిస్తారు? ఉన్నదాన్నే ప్రజలు ఇబ్బందులు పడతా, ఉద్యోగస్తులు కార్మికులు రోడ్లు వచ్చి ఉద్యమాలు చేస్తా ధర్నాలు చేస్తా ఉంటేనే పట్టించుకోవట్లా. దాన్ని మట్టికి ఏ విధంగా వెలుగులోకి తీసుకొస్తారు, దాని కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? సేమ్ అంతే, ఏం ఉండదు. మొత్తం కూడా ప్రైవేటీకరణే. ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రభుత్వం వచ్చిందంటే విద్య దగ్గర నుంచి వైద్యం అలాగే కంపెనీలు అన్ని కూడా ప్రైవేటీకరణ, రాయితీలు ఇచ్చుకుంటా వాళ్ళ ఇష్టానుసారం రాయితీలు ఇచ్చుకుంటా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తా భారాన్ని అంతా ప్రజల మీద వేస్తా ఇష్టానుసారంగా కోట్లు విలువ చేసే భూములను కూడా రూపాయలకి దానం చేస్తా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. ప్రజలు మిగిలినటువంటి 2 సంవత్సరాలు కూడా కామ్గా చూస్తూ ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు. అంతకు మించి జరిగే మేలు ఏది లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.